రోజు జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు చేశారు చంద్రబాబు నాయుడు గారి మీద. సో ఆయన ఏమన్నారంటే బావిలో దూకి చావు అని చెప్పేసి అన్నారనమాట. సో ఇది ఏ సిచ్యువేషన్లో అన్నారంటే లైక్ వైసీపీ ఎమ్మెల్యే అయిన ప్రసన్న కుమార్ ఇంటి మీద కొన్ని దాడులు చేశారు టీడీపీ వాళ్ళు. సో దానికి బదులుగా ఈయన ఈ కౌంటర్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో మీరేమంటారు? ఇప్పుడు రాజకీయంగా విమర్శించుకోవచ్చు, తప్పులేదు. ఇళ్ల మీదకి వెళ్ళి దాడులు చేయడం అనేది 100% తప్పు. చిన్నపిల్లలు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు, యజమాని లేకపోతే ఆ నాయకుడు ఇంట్లో లేకపోవచ్చు. అప్పుడు భయభ్రాంతులు గురయ్యే కుటుంబాలు బీతిల్లే అవకాశం ఉంది. కాబట్టి అలా ఎవరు దాడి చేసినా అది 100% తప్పు. సరే, నువ్వు పరామర్శించడానికి వెళ్ళావు, దారిలో గుంతలు దవ్వేశారు, అద్దవేశారు ఇది అనేసి మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారిని గుంతలో దూకి సావచ్చు కదా అన్నాడు. నీ నైజం అంతేనా జగన్మోహన్ రెడ్డి? ఇంక మారవా? చిన్న పెద్ద తేడా ఉండదా? సంస్కారం ఉండదా? జాలి దయ ఉండదా? నువ్వే సైకో అని చెప్పి అన్నందుకు 100% నువ్వు నిరూపితం అవుతున్నావో అది నాకు అర్థం కావట్లేదు. కానీ రాజకీయంగా విమర్శించుకో, తప్పులేదు. కానీ ఇతనికి తండ్రి వయసు ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి ఆయన నీకేదైనటువంటి సెక్యూరిటీ ఇవ్వకపోతే దాని గురించి మాట్లాడు. రోడ్లమ్మో తవ్వేశారంటున్నారు, ఎక్కడ కనపడలా. ఆయన పర్యటనలో రోడ్డు దవ్వేసి రోడ్డు తీసేసింది ఎక్కడ కనపడలా. ఆయన ఏదో మాట్లాడుతున్నాడు, రోడ్డు దవ్వేశారు, అద్దవేశారు, ఇద్దవేశారు, కావాలని చేస్తున్నట్టున్నాడు. కానీ ఒక మనిషి గురించి మాట్లాడేటప్పుడు చావుని ఎక్కువగా కోరుకుంటాడు ఇతను. చస్తే బాగున్న వాళ్ళు నేను ఒక్కడనే నిలిచిపోతే బాగుండను. చావు పుట్టుకలనే మన చేతిలో ఉండవు. నువ్వు ఎప్పుడు చెబుతా చచ్చిపోతావు నువ్వు తెలుస్తుందా? కాబట్టి చిన్న పెద్దవాళ్ళు ఎక్కువ కాలం ఉంటే మనలాంటి వాళ్ళకి దిక్సూసిలా మనకు ఉపయోగపడతారు. వాళ్ళు సూచించే మార్గం మన అద్భుతమైనటువంటి దారి కనిపిస్తుంది మనకి. రాజకీయాల్లో 4 సార్లు అంటే 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేస్తూ, అంటే 15 సంవత్సరాలు ఆల్రెడీ చేశాడు, ఇప్పుడు 20వ సంవత్సరం ముఖ్యమంత్రిగా చేయబోతున్న చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఎలా రాజకీయ నీతితో ముందుకెళ్తున్నాడు, ఏ ఆలోచనతో ముందుకెళ్తున్నాడు, ఏ విజన్తో ముందుకెళ్తున్నాడు, అవి చూసుకుని ఆయన ఎదిరించుకుంటూ మనకి రాష్ట్రానికి కావాల్సినటువంటి ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ ముందుకు సాగాలి తప్ప మనుషులు కావాలని కోరుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ఆయనకి ఏ రకమైనటువంటి బుద్ధి అయింది, ఏ రకమైన నైజమో నాకైతే అర్థం కావట్లేదు. ఒక సైన్ నుంచి చూస్తూ ఉంటే లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అవుతున్నారు నాయకులు. మొన్న రీసెంట్గా మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు. సో నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు అని చెప్పేసి అంటున్నారు. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు అసలు వైసీపీ భవిష్యత్ ఎలా ఉండబోతుంది అంటారు? వైసీపీ ఆంధ్రప్రదేశ్లో కనుమరుగు కాబోతుంది. 2029 నాటికి వైసీపీ నాయకులు కానీ వైసీపీ మెయిన్ నాయకులు కానీ ఉండడు. ఎందుకున్నాడంటే చిన్న స్కామ్ కాదు, లిక్కర్ స్కామ్ అనేది 3,200 కోట్లు స్కాము. తర్వాత 3,500 కుటుంబాలు చీప్ లిక్కర్ తాగి చనిపోయిన కుటుంబాలు ఉన్నాయి. 3,500 మంది చనిపోయారు. ఈ పాపేమో ఈయన పట్టుకుని పీడిస్తుంది నిజంగా. 3,200 కోట్లు, నిన్న 11 కోట్లు దొరికింది ఇక్కడ హైదరాబాద్లో ఒక ఫామ్ హౌస్లో. అది ఆ లిక్కర్ నుంచి వీళ్ళు టెంపోల మీద అక్కడికి ట్రాన్స్ఫర్ చేసిన డబ్బులు. అంటే అప్పట్లో ఆన్లైన్ పేమెంట్ తీసుకోక ప్రతి వైన్ షాప్లో కూడా మనం డబ్బులు ఇస్తేనే ఆ మంది ఇచ్చేవాళ్ళు, డబ్బులు లేకుండా ఆన్లైన్ పేమెంట్ లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేసి సాయంత్రం అయ్యేసరికి లారీలకు ఎక్కించిన డబ్బులు ప్యాలెస్కి పంపించారు, ప్యాలెస్ నిండిపోతే హైదరాబాద్ పంపించారు, లేకపోతే బెంగళూరు పంపించారు. ఇవన్నీ జరిగిన నగ్న సత్యాలు. నిన్న ఇన్ని రోజుల తర్వాత సంవత్సరం తర్వాత కూడా ఇక్కడ 11 కోట్లు పట్టుబడింది. వాళ్ళని ఏదో విచారిస్తే అక్కడ డబ్బులు ఉన్నాయి బాబు ఎవరో చెప్పినట్టున్నాడు, కసిరెడ్డి ఎవరో. కాబట్టి ఇది స్కామ్ 100% జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనేవాడు జైలుకి పోవడం ఖాయం, అందులో ఎలాంటి సందేహం లేదు. జగన్మోహన్ రెడ్డిని తవ్వుతూ ఉంటే, రాష్ట్రంలో జరిగినటువంటి ఈ దోపిడీ గురించి తవ్వుతూ ఉంటే లంకెమిందులు బయటపడుతున్నట్లుగా ఈయన అక్రమ సంపాదన అంతా బయటపడుతూనే ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి జైలుకి పోవడం ఖాయం, ఆయన జీవితాంతం జైల్లోనే ఉంటాడు. ఆ పార్టీ ఉండదు. అన్ని అన్యాయాలు చేశారు వీళ్ళు. ఆ పార్టీ అనేది, వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్లో మనుగడలో ఉండదు. కొంతమంది అభిమానులు బాధపడుతున్నారు, ఏంట్రా మనకి కర్మ, ఈయనేంటి ఎంత దోపిడీ చేసేసాడని. కళ్ళ ముందు కనపడిపోతుంది. 100 కోట్ల దోపిడీ చేస్తేనే ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి జైలు వేశారు. ఇక్కడ ఎమ్మెల్సీ కవిత గారిని తీసుకెళ్ళి 4 నెలలు జైల్లో పెట్టారు. అలాంటిది 3,200 కోట్లు ఎందుకు వదిలిపెడతారు? ఆ జగన్మోహన్ రెడ్డిని జైల్లో వేస్తారంట. జైల్లో వేయరా ఎంత దోపిడీ చేస్తే.
100 కోట్లకే ఇంతమందిని అరెస్ట్ చేస్తే ఇది 1000 కోట్లు, ఇది అరెస్ట్ చేయరా? వీళ్ళు ఏంటంటే ఇప్పుడు జైలు వేస్తారు ఇతను మొత్తం ఇన్వెస్టిగేషన్ అయిపోయింది, తప్పనిసరిగా జైలు వేస్తారు. అదిగో మేము చెప్పామా కూటమి ప్రభుత్వం కక్షతో జైలు ఇస్తుందని, ఇదిగో వేశారని చెప్పుకొని బాధపడడానికి తప్ప ఎందుకు ఉపయోగపడదు. రాజకీయాలకి పనికిరానటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక దోపిడీ తప్ప ఇంకేమీ చేయలేనటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా రావడం చాలా కష్టం. వాళ్ళ అభిమానులు ఏమనుకున్నా ఏమనుకోకపోయినా 100% అతను నాయకుడిగా పనికిరాడు.